ఫోన్ కాదు, ఇగోండి వాయిస్ మెసేజ్ కూడా పెట్టిన, ఖచ్చితంగా రావాలని. మా నిరుద్యోగుల మీటింగ్ అదే అంటున్నా. మేము ఆడ ఉండగానే ఈ మీటింగ్ వచ్చిండు. ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది కోదండరామ్ సార్ కి చెప్పండి. ఈ కారు ఎవరిచ్చిర్రు? అయ్యి సెక్యూరిటీ ఉన్న కారు, ఈ 3 జెండాలు ఉన్న కారు ఎవరిచ్చిర్రు? ఎవరు? మేమిచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చిందా? ఎక్కడి నుంచి ఇచ్చిండు రేవంత్ రెడ్డి మీకు? అలాంటిది ఈ కారు వేసుకొని తిరుగుతున్నారు. 1 గంట ముందు వచ్చి మా నిరుద్యోగుల ప్రెస్ మీట్ లో కూడా రౌండ్ టేబుల్ లో కూర్చోవచ్చు కదా. సిగ్గు లేకుండా మా రౌండ్ టేబుల్ కి రాకుండా పక్కనున్న ఏదో రౌండ్ టేబుల్ కి పోయిరు. వీళ్ళు ఏదో సమావేశానికి వచ్చిర్రు. సిగ్గుండాలి కదా. మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మీరు ఎమ్మెల్సీ అయింది ఎందుకు? మీరు ఏ ఎమ్మెల్సీ? అసలు ఎమ్మెల్సీ అంటే ఏంది? నిరుద్యోగుల గురించి మీకే పట్టకపోతే ఒక ప్రొఫెసర్ అయి ఉండి, ఒక ఉద్యమకారులు అయి ఉండి పక్కనకి ఎందుకు పడుతుంది? ఎందుకు పడుతుంది? సమయం లేదా? అమాస ఉందా? చెప్పండి. ఈరోజు అమావాస్యనా? చెప్పండి. ఏ టైంలో మాట్లాడతారు చెప్పండి. ఏ రోజు ఆయన టైం ఉందో, ఏ రోజు మంచి రోజో చెప్పండి. డిసెంబర్ 3 గెలిపించినాం కాంగ్రెస్ పార్టీని. ఆ రోజు మంచి రోజా? నిరుద్యోగులం అందరము ఇన్ని రోజులు ఏమన్నారు? మీకు యూనిటీ లేదు. అందరం యూనిటీగానే కొట్లాడుతున్నాం. రకరకాల అన్ని యూనివర్సిటీల నుంచి పిల్లలు వచ్చిర్రు. మాకంటే మా కష్టాల కంటే మీకు పక్కనున్న ప్రెస్ మీట్లు ఎక్కువైనాయా? ఎందుకు రాలేదు చెప్పండి. ఇంతసేపు మొత్తుకొని సచ్చినాం. వాళ్ళు వేసిరా? ఆ ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళు వేసిరా? మేము వేసినామా? మేమేస్తే ఎమ్మెల్సీ అయ్యిండు, మర్చిపోయిండా? ఈయననే కదా ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఆ పార్టీని ఓడగొట్టాలి, ఈ పార్టీని ఓడగొట్టాలని చెప్పినప్పుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వకపోతే మీకు ఎందుకు? ఆ ఎమ్మెల్సీ స్థానం ఎందుకు మీకు? అసలు ఈ కారు ఎక్కొద్దు. మీరు ఇప్పుడు నా మీద నుంచి ఎక్కిపోండి. మీరు కారు ఎక్కాలనుకుంటే మాత్రం. మీరు నిరుద్యోగుల పక్షాన నుంచి ఇప్పటికైనా మాట్లాడతారా? మాకేం పర్లేదు. మాకు అంతో ఎంతో తోడుగా ఉన్నది మీడియా మిత్రులు మాత్రమే. మీరు కెమెరాలు పట్టుకొని ఇట్లా కూర్చోండి. ఆయన ఏం సమాధానం చెప్తాడో చూద్దాము. ఇదే మీడియా పక్షంగా మన కోదండరామ్ సార్ గారు చెప్పారు కదా ప్రొఫెసర్. ఆయన ఇష్టం కదా, ఆయన ఇష్టం అంటున్నారు కదా. మేము డిమాండ్ చేయలే, రిక్వెస్ట్ చేసిన నిరుద్యోగులు మా రౌండ్ టేబులే నిరుద్యోగుల ఆర్తనాదాలు అంటే మా అరిగోసలు చెప్పుకోవడానికి ఒక సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. ఆర్తనాదం అంటే అర్థం ఏంది ఆయనకు బాగా తెలుసు కోదండరామ్ సార్కి. ఎందుకంటే ఆయన కూడా అర్థించి ఇప్పుడు ఎమ్మెల్సీ అయిండు. ముసల్తనానికి ఎమ్మెల్సీ అయింది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఈ ఏజ్ లో పదవి వచ్చింది కదా, మాకు ఆ ఏజ్ లో ఉద్యోగాలు రావండి. మాకు ఏజ్ అయిపోతే ఉద్యోగాలు రావు. మరి మీకు ఏజ్ అయిపోయినా మీకు 70 ఏండ్లున్నా 80 ఏండ్లున్నా ఎమ్మెల్సీలు ఇస్తారు, ఎమ్మెల్యేలు ఇస్తారు. మాకివ్వరు. కాబట్టి మీరు మాకు సమాధానం చెప్పే వరకు ఈ కారు ముందు నుంచి కదలము. మీరు కారన్నా మార్చుకొని పోవాలి, పదవన్నా వదులుకొని పోవాలి. 70 సంవత్సరాలకు మీకు పదవి వచ్చింది. 70 సంవత్సరాలకు మాకు ఉద్యోగాలు ఇస్తారా? 70 సంవత్సరాల్లో అంత ఏజ్ ఉంటుందా? కనీసం 2 సంవత్సరాల ఏజ్ లిమిట్ పెంచమంటేనే మీకు చేతనైతే లేదు. మీరు ఏం చేస్తున్నారు అసలు? మీకు తెలుసు కదా. ప్రవళిక చనిపోతే అంత అర్థనాలు పెట్టిను, గొడవ పెట్టినావు. మరి ఇలా నిరుద్యోగులు ఎంట్రీని తాగి సావమంటుండు. ఒక్క మాట మాట్లాడినాను. 18 మంది నిరుద్యోగులు చనిపోతే ఆ రోజు ప్రవళిక నువ్వు ఏది పిండ ప్రదానం చేసినావు, గుర్తుందో గుర్తులేదు నీకు? నేనే వచ్చి దగ్గర నుండి చెప్పించిన పిండ ప్రదానం. మరి ఆ రోజు పిండ ప్రదానం చేసినావు కదా. మరి ఇలా 18 మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ హయాంలో 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి నిరుద్యోగులు మాట్లాడుతున్నా? ఒకడు ఊరేసుకుని చచ్చిపోయింది, ఒకడు ఎండ్రిని దాగి చచ్చిపోయింది. ఈ రోజు కూడా ఉద్యోగం వచ్చినా కూడా ఇదేనా పరిపాలన? అరాచకం సాగుతుంది అని చెప్పేసి ఒక ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఎప్పుడు చెప్తున్నాను, నిరుద్యోగులకు ఇలా కోదండరామ్ సార్ గారు సమాధానం చెప్పే బయటికి పోవాలి. లేకపోతే ఈ కారు పగలుతుంది, అద్దాలు పగులుతాయి. మాకేమో డొక్కు బస్సులు ఇచ్చేమో మీరు ఇది చేసుకుంటారు. కానీ మీరు మాత్రం ఏసీ కారు తింటారా? కాబట్టి ఇలా కారు పోదు, మాకు సమాధానం చెప్పాల్సింది. మీ కారు అన్న పోవాలి, కోదండరామ్ సార్ ని ఎవరు పిలిచిర్రు? మేము పిలవలేదన్నారు కదా. ఆ రోజు మేము పిలిచినావా? కాదు, ఆ రోజు మేము మీ 32 సంవత్సరాలు అడిగితే మాట్లాడా? కోదండరామ్ సార్ రాజకీయ నాయకుడై కోదండరామ్ సార్ రాజకీయ నాయకుడైంది కాబట్టి ఇప్పుడు కమిషన్ల కోసం వచ్చిండు. మా నిరుద్యోగుల కోసం రావట్లేదు. ఎందుకు రాడు? వచ్చిర్రు, రాజకీయ నాయకుడుగా మారిండు. ఇలా కోదండరామ్ సార్ కాదు, ఒక ప్రొఫెసర్ కాదు, ఒక దోచుకోవడానికి వచ్చిన
ఒక రాజకీయ నాయకుడు మాత్రమే. వెంటనే బరాబర్గా కోదండరాం సార్కి ఇక్కడ నుంచి కదిలించే ప్రసక్తే లేదు. మమ్మల్ని నిరుద్యోగులు వాడుకున్నారు. ఇలా అధికారంలో గద్దెన కూర్చొని ఇలా మేము ప్రెస్ మీట్ పెడితే రండి రౌండ్ టేబుల్ సమావేశం అంటే రావట్లేదు. మరి ఏం డీల్ జరుగుతుంది లోపల? ఇలా ఏ పారిశ్రామికవేత్తలతో ఏం డీల్ నడుస్తుంది? ఇలా ప్రైవేట్ విద్యా సంస్థల కోసం చేస్తున్నారా? ఎవరి కోసం చేస్తా ఉన్నారు? ఇలా ప్రభుత్వ విద్యా సంస్థలు పూర్తిగా సర్వనాశనం చేశారు. మీరు రేవంత్ రెడ్డి ఏమంటారు? మీరు ఒక ప్రొఫెసర్ కదా, మీరు రేవంత్ రెడ్డి 23,000 స్కూల్ని తీసేస్తామంటే మీరు నోరు మీద కోదండరాం గారు మీరు ప్రొఫెసర్గా చేశారు కదా. ఇలా జేఎల్ డిఎల్ పోస్టులను ఖాళీలు ఉన్నాయి, యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎడ నిద్రపోతున్నారు? ఇక్కడ వచ్చి మీరు కమిషన్ల కోసం వచ్చి మాట్లాడుతా ఉన్నారా? ప్రశాంతంగా కూర్చుంటాం బరాబర్గా మిమ్మల్ని మా కోదండరాం మాకు దొరకడండి. కోదండరాం సార్ మాకు దొరకడండి. మేము కోదండరాం సార్ మాకు ఏడ దొరకడు. మరి ఈ కాంగ్రెస్ మా దగ్గర ఛార్జింగ్ డబ్బులు కోదండరాం సార్ మాకు తెలిసి కార్లో దించుతున్నాం. ఇక్కడ కూర్చున్నాం దింపుతాడు మమ్మల్ని. ఇప్పుడు మీడియా అందరికి మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చి ఓటేమన్నాడు. నాకు మమ్మల్ని కార్లో తీసుకుపోయేంత వరకు మీ ముందే ఇప్పుడు కోదండరాం సార్ ఆ రోజు మమ్మల్ని అడగకపోయినా కార్ ఎక్కించుకుండు అధికారంలోకి రాముందు. అధికారంలోకి వచ్చిన కొత్త కార్ వచ్చింది. ఆ కార్లో మమ్మల్ని దించమంటున్నాం. తెలిసిన తప్పే ఉంది. మేమేమన్నాం? ఆయన ఒక్కడే ఏసీ కార్లో తిరగాలి, మేము తిరగొట్టా. మాకు హక్కు లేదు ఏసీ కార్లో తిరిగాకు. ఎప్పుడు ఈ ఎండలో తిరుగుకుంటా బస్సులలో ఛార్జీలు పెట్టుకుని తిరగాల. ఒకరోజు కోదండరాం సార్ కార్లో కూడా కోదండరాం సార్ కార్లు ఎక్కవను. ఎప్పుడు రాపిడోల మీద ఎక్కాలా మేము? ఎప్పుడు రాపిడో స్విగ్గీలో పనులు ఎక్కాలా? కోదండరాం సార్ కార్ ఎక్కొచ్చా సార్? ఎప్పుడు ఆయన ఏసీలో ఉండాలా? మేము ఒక్కరోజు ఈ ఎండకు చెమటలో కాచుకుంటూ వచ్చినాం. ఒక్కరోజు ఆ ఏసీ కార్లో పోతే దిగుతాం కదా సార్ తెలిసిన వాళ్ళ. రాపిడోకి డబ్బులు లేవు సార్. ఇందాక మీడియా సాక్షి 15 నిమిషాలు అంతే. ఆ రోజు మా ఇంటికి వచ్చిండు. ఈ రోజు నిరుద్యోగుల కార్లు ఎక్కే అధికారం లేదా? రోడ్ల మీద కూర్చున్నాం. పోలీసులకు కూడా సరెండర్ ఇవ్వాలి. మీకు డిఎల్ కోసం మేమే కొట్లాడాలి. మళ్ళీ మేము ఊకే కూర్చుంటే కూడా నేను అందరికి కూడా చెప్పిన రియాస్ అని పిలిచిన రౌండ్ టేబుల్ కి కోదండరాం సార్ని కూడా పిలిచిన. మరి పక్కనే జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిండు. మరి మా సమావేశానికి ఎందుకు రాలే? అంతే మొహం లేదా? ఒక రౌండ్ టేబుల్ సమావేశం నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నేను
అంటే ఆయన టైం లేదంట. ఇప్పుడు ఎట్లా టైం దొరికింది? ఇప్పుడు ఎట్లా టైం దొరికింది? రోజుకు 4 మీటింగ్లు ఉంటే ఒక దానికి మేము రోజు మీటింగ్ పెడతలేము, ఒక్క రోజు పెట్టినాము. మేము ఈ రోజు పెట్టినాము, రోజు పెట్టలేదు కదా. ఎన్ని సందర్భాలు టార్గెట్ ఏంది? అన్ని పార్టీలు పిలిచినప్పుడు అధికారంలో ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి సమాధానం చెప్పాలి, చర్చ జరపాలి మాతో. అంటే ఇప్పుడు విద్యాశాఖ ఆయన పార్టీ సెపరేట్ పార్టీ ఉంది. ఆయన సెపరేట్ పార్టీ, ఆయన రావచ్చు మాతో, మరి మాతో రావచ్చు కదా. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కాబట్టే కాంగ్రెస్ ప్రతినిధుల్ని మేము అడగాలి, ఇన్వైట్ చేసినాము. ఒక మేధావి, ఒక ప్రొఫెసర్, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్. ఇందాక సార్ వచ్చిండు, ఓ 15 నిమిషాలు టైం ఇవ్వండి అబ్బా, నేను లోపల పోయి మరి అన్ని సార్తో సీఎం సార్తో మాట్లాడుకుని మీతో 10 నిమిషాల్లో మాట్లాడుతున్నాడు, మంచి విషయం చెప్పిండు. 15 నిమిషాలు కాకుండా 15 గంటలు కూడా ఇక్కడ కూర్చుంటాం. ఇప్పుడు మాకు డొక్కు బస్సులు ఇచ్చి ఆ రోజు మాతో బస్ యాత్రలు చేయించారు. ఇలా ఏసీ కార్లు, కొత్త నెంబర్ ప్లేట్ కొత్తవి వస్తున్నాయి. మేము కూర్చోడానికి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటే కూర్చోవద్దంటే మరి ఆడ కూర్చోవాలి చెప్పండి? మీ ఇంటికి కూర్చోవాలా? మీకే దిక్కు లేదు. మీకు ఆర్డీఎల్ ఇవ్వాలి గవర్నమెంట్. మా నిరుద్యోగులు బాగా చెప్పుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఇలా ఒక 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఆ రోజు ప్రౌఢిగా చనిపోయినప్పుడేమో నువ్వు పిండ ప్రదానం పెట్టినావు. అహో ఆ ప్రభుత్వం అట్లా చేసింది, ఇట్లా చేసింది, కేసీఆర్ దొంగ లంగా అని చెప్పినాం. మరి రేవంత్ రెడ్డి కూడా అట్లా చేస్తున్నారు. ఎందుకనట్లేవు? నేను ఆ రోజు రేవంత్ రెడ్డి చూసి ఓటేయలేదు. ఆ రోజు కోదండరామ్ సారు మా రూమ్కి వచ్చి, మా ఇంటికి వచ్చి, బాబు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నాకు ఓటేసినట్టు అని చెప్తే నేను కోదండరామ్ సార్కి ఓటేసిన. నేను కాంగ్రెస్ పార్టీకి ఓటే లేదు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పిన వ్యక్తే కోదండరామ్ సార్. కోదండరామ్ సార్తో మేము బస్ యాత్రలు చెప్పిన ఫోటో కూడా మా దగ్గర మేము చూపెడతాం. ఎందుకంటే కోదండరామ్ సార్ ఎవరో కాదు, మా వ్యక్తే, మా మనిషే, మేమందరం ఒకటే. మనిషి కోదండరామ్ సారే కదా. ఇది నేనే పక్కకున్నా. అప్పుడు నేను పక్కకున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి పక్కకున్నప్పుడు ఇప్పుడు కొంచెం లావైన గ్యాస్ ప్రాబ్లం కోదండరామ్ సారే తిండి తినక ఎంత బాధలు. ఈయన పొంగులేటి సీన్ అంటారు, ఈయన పొంగులేటి సీన్ అంటారు. పాపం గుర్తులేదు, మీకు గుర్తులేదనుకో. మీకు కాదు, ఇప్పుడు వాళ్ళకు ఎమ్మెల్యేల కోసము ఓట్ల కోసం వాళ్ళకు అధికారాలు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి, పక్క జరిగిపోయారు. రేపు ఉద్యోగాలు వచ్చిన కలెక్టర్ తిరుగుతారు. మీ ఉద్యోగం మీరు చేసుకుంటారు, వాళ్ళ ఎమ్మెల్యే గిరి, వాళ్ళ ఎమ్మెల్సీ గిరి, వాళ్ళ మంత్రి గిరి వాళ్ళు చేసుకుంటారు. మేము ఎమ్మెల్సీలు అడుగుతలేము, మేము కూడా తెలంగాణలో దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు కూడా ఏ ఎమ్మెల్యే పదవి కావాలి, ఎంపీ పదవులు కావాలి అడగట్లేమే. మీరు దక్కను, హిందూ, అదేవిధంగా సాక్షి, ఈనాడు, ఆంధ్రోతి అన్ని పేపర్లో కూడా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిర్రే. ఆ హామీ కోసం అదే అడుగుతున్నాం. ఇప్పుడు కూడా కోదండరామ్ సార్ కారు ముందే ఉన్నాం. ఆ నెంబర్ ప్లేట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే ఇక్కడే ఉంటాం. సార్ వచ్చి మా కాన్సెప్ట్ ఎంతో ఈడే ఉంటాం. అవసరం అయితే నైట్ అంతా ఈడే కూర్చుంటాం. చేసేది అదే కదా. ఇప్పుడు శాతగానుడు ఏం చేస్తాడు? ఆన్సర్ చెప్పనోడు ఏం చేస్తాడంటే పోలీసులను పిలిపించి మమ్మల్ని లోపల వేయించి 4 ఎఫ్ఐఆర్ రాపిస్తాడు. అవసరం అయితే పీడీ యాక్ట్ పెట్టిస్తాడు. ఇలా రేవంత్ రెడ్డి మీద 86 కేసులు ఉన్నాయి, నా మీద 4 ఉన్నాయి, ఎస్మ మీద 10 ఉన్నాయి, కుమారన్న మీద 4 ఉన్నాయి. అంటే మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వరా నాయన అంటే మీరు మమ్మల్ని రాజకీయ నాయకులు తయారు చేస్తారు. ఎందుకు? మాకు అవసరం లేదు, మాకు ఉద్యోగాలే కావాలి. మీకు యూత్ డిక్లరేషన్ కూడా మేమే ఇచ్చినాం. మీకు శాత కాలేదు, అప్పుడు మేమే ఇవన్నీ రాసి మీకు ఇచ్చినాం. ఎట్లా గెలవాలనే ఉద్దేశం కూడా మేమే చెప్పినాం. ఇలా మా గురించి నెగిటివ్గా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు వీపు విమానం మొత్తం మోగిస్తాం, వీపు చింతపండు కూడా చేస్తాం. ఎందుకంటే మా తల్లిదండ్రుల దగ్గరపై పొర్లు దండాలు పెట్టినాం. అమ్మ, బాబాయ్, పిన్ని, పెదనాన్న, ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. రైతు బీమాకు, రైతు భరోసాకు, రైతు బంధుకు ఆశపడకండి. మా తల్లిదండ్రులకు మీరు కనుక ఓటేస్తే మేమే పింఛన్లు ఇస్తామని చెప్పి మా తల్లిదండ్రులతో మాట్లాడి ఓట్లు ఇప్పిస్తే ఆ కర్మకు ఇలా అనుభవిస్తున్నాం. నేను అడుగుతున్నాను, మాకు కనుక నేను కోదండరామ్ సార్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నానే. కోదండరామ్ సార్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. కోదండరామ్ సార్ కనుక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే విద్యాశాఖ మంత్రి వాళ్ళని చెప్పి నేను దీక్ష కూర్చుంటాను. కోదండరామ్ సార్ కనుక 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తే విద్యాశాఖ మంత్రి కావాలని నేనే. అమావాస అంట దుర్ముహూర్తం ఉందంట, 15 నిమిషాల్లో మంచి ముహూర్తం చూసుకొని వస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఆఫీసర్
తాడేపల్లిలో ఉంది. ఏ ఆఫీస్? ఏ ఆఫీస్ రావాలి చెప్పు. మీరు అనుకుంటారు కానీ నువ్వు కాంగ్రెస్ ఇంటికి వాళ్ళని వస్తే దొరికినప్పుడే ఇంటికి బరకాలే, వస్తేనేమో మమ్మల్ని దొరికినప్పుడే బరకాలే కాంగ్రెస్ వాళ్ళని, అపాయింట్మెంట్లు ఇయ్యరు. లేకపోతే దొరకరు. ఇద్దరు ముగ్గురు పెడతారు, ఎవరు నా 4 పేడ్ ఆర్టిస్ట్ పెడతారు, వాళ్ళతో మాట్లాడిపిస్తారు. మీరు ఎందుకు మాట్లాడతలేరు? లేదబ్బా, కాంగ్రెస్ వాళ్ళు దొరికినప్పుడే బరుకుతాం. ఇప్పుడు వాళ్ళు దొరకరు. మాకు కోదండరామ్ సార్ పెద్ద మనిషి కాబట్టి అనట్లేము. వేరే ఎమ్మెల్యే చిత్త కొట్టుకుంటాం, పెద్ద మనిషి చిత్త కొట్టుకుంటే వాళ్ళం. కోదండరామ్ సార్ పెద్ద మనిషి కాబట్టి ఏం అనట్లేము. కానీ అదే ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ గారు వస్తుంటే కుక్క అనుకుంటే కొట్టేవాడిని, ఎందుకంటే అంత బాధ అనిపిస్తుంది. మీరు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడితే మీరు అనవసరంగా ఇబ్బంది. మాకు రాజ్యాంగం కల్పించింది. మాకు నిన్న సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, రాజ్యాంగ పథకంలో శాంతియుతంగా నిరసనలు చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, సీజేపీ పార్టీకి అనుకూలంగా కూడా మాట్లాడింది సుప్రీంకోర్టు. మేము అదే చేస్తున్నాం, ఇక్కడ శాంతియుత ఏమైనా గొడవ చేస్తున్నాం. సెమినార్ కు అనుమతి తీసుకొని నిరసన చేసే సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వరే. ఒక రోజు నేను సీఎం ఇంటికి నేను అస్మైత వెళ్ళినాం. అస్మ గుర్తులేదు, నేను అస్మ ఇంటికి వెళ్తే వాళ్ళ పిఏ గారు జపారెడ్డి గారు ఒక మాట అన్నారు, బిడ్డ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు లోపల ఇస్తా అని చెప్పి. ఏం చెప్పాలి? ఈ బాధ మా తల్లిదండ్రులు చెప్తే నన్ను కూడా అన్నాడు, అంటే చంపేస్తారు, వీళ్ళు చంపేస్తారే, లిటరల్ గా చంపేస్తారు. గట్టి మాట్లాడితే మా మీద ఎఫ్ఐఆర్ వేస్తారు, కేసు చంపేస్తారు. మరి మేము ఉద్యోగాలు అంటేనే మా తల్లిదండ్రులు బాధపడుతుంటే మమ్మల్ని చంపేస్తే ఎవడు అడుగుతాడు? అంటే ఆయన మాట్లాడితే రాజ్యాంగ హక్కు ఆయనకి ఇచ్చింది, ఎంట్రీని తాగి చావమని, క్రిమినల్ అని. మేము మాట్లాడితే మాత్రం మా మీద ఎఫ్ఐఆర్లు గుర్తుకొస్తుంది. మీరు రాజ్యాంగాన్ని ఇబ్బంది పెట్టలేదు, మేము ఇబ్బంది పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఆయన వచ్చేది వరకు మేము కదలం. ఇక్కడ నుంచి ఆయన సమాధానం చెప్పే పోవాలి. లేకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో జార్ఖండ్ లో ఏ విధంగా జరుగుతుందో, ఢిల్లీలో ఏ విధంగా జరుగుతుందో, హైదరాబాద్ లో కూడా యావత్ నిరుద్యోగులందరూ కూడా రేపు అందరం కూడా కలిసి అన్ని డిస్టిక్ లో తిరిగి మేము ఈ ఉద్యమాన్ని గట్టిగా చేస్తాం, తీవ్రతరం చేస్తాం. ఈ హైదరాబాద్ లో ఆ రోజు మీరు డిప్కేకి సమర్థించారు కదా, మమ్మల్ని కూడా సమర్థించండి. మీరు నిరుద్యోగులు నిజంగా రోజుకు ఒక అర్ధగంట పార్ట్ టైం ఉద్యమం చేసినట్టు కనిపిస్తుంది. కానీ సీరియస్ గా ఒక ఢిల్లీలో వేసినట్టు, ఒక జార్ఖండ్ లో వేసినట్టు అంత సీరియస్ గా మీరు ఎక్కడ ఉద్యోగాల కోసం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు ఏమన్నారు, నిరుద్యోగ నాయకులంతా ఒక వేదిక పైకి రారు అన్నారు. ఈ రోజు కనిపిస్తలేమో, బరాబర్ రాజీపడ్డాం. మేము బరాబర్ రాజీపడ్డాము. మా నిరుద్యోగులకి పోలీస్ అభ్యర్థులకి కేసులు అయితే ఉద్యోగాలు రావు, అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టట్లే. మేము వాళ్ళని బీజేపీ పార్టీకి ఫండ్ ఎవరు చేసిరో మీకు అందరికి తెలిసిందే. జార్ఖండ్ లో ఎవరు చేస్తున్నారు, మాకు అట్లాంటి ఎవరు చేయట్లేదు, మేము చేయం. మేము శాంతియుతంగా చేస్తాం, రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా కొట్లాడతామో ఆ విధంగా కొట్లాడుతూనే ఉంటాం రాజకీయ పార్టీ. ఇప్పుడు మన కోదండరామ్ సార్ గారికి కనీసం ఒక్క రోజైనా ప్రెస్ మీట్ తో మాట్లాడడానికి మా నిరుద్యోగ సమస్యల మీద టైం దొరకట్లేదా? ఇలా ఆ రాజకీయ పార్టీ నాయకులతో ఆయన అనుబంధ సంబంధ పార్టీయే కదా ఉండడానికి. ఏ రోజైనా మా గురించి మాట్లాడడానికి, రేవంత్ రెడ్డితో చర్చ చేయడానికి ఒక 5 నిమిషాలు టైం దొరుకుతలేదా మన కోదండరామ్ సార్ గారికి? ఇవాళ మాట్లాడుతా ఉన్నారు, మీరు మాట్లాడుతా ఉన్నారు, ఎప్పుడైనా టైం దొరుకుతలేదా? మొన్న నా మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు, శాంతియుతంగా ఉద్యోగస్తులు చేయబోతున్నారు. అది అర్థం మేమేం నిరసన తెలపట్లే. ఆయన మా మనిషి, ఆయన బయటకు వచ్చినాక 15 నిమిషాలు వెయిట్ చేయమన్నాడు కదా, ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు వెయిట్ చేస్తాము, బయటకు వస్తారు కదా సార్. మేమేం పాపం చేసినాము? నేను కూడా రౌండ్ టేబుల్ కి పిలిచినా కదా, మరి మా నిరుద్యోగుల ఆర్తనాదం వినాలి కదా. ఇన్ని రోజులు వినే అవకాశం లేదు కదా. ఇప్పుడు మంచిగా అన్ని పార్టీలను పిలిపించి సామరస్యంగా మేము రౌండ్ టేబుల్ పెడితే మీరు ఎందుకు రాలేదు సార్ అని ఒక కారణం అడుగుతాం. ఆయన ఏం చెప్తాడో మాకు సమాధానం కావాలి. అంతకుమించి ఏం లేదు. పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాము, ఊకొక అరెస్టులు చేసి ఊకొక సాయంత్రం వరకు కూర్చోబెడితే మాత్రం సహించలేదు లేదు. మేము కూడా చదువుకున్నాం, మాకు కూడా రాజ్యాంగం తెలుసు. మేమేం నిరసన తెలపట్లేదు, మాకు కూడా సెన్స్ ఉంది. ఇక కాలు గుంజుతున్నాయి. ఇంతసేపు 2 గంటలు 2.5 గంటలు అక్కడ మాట్లాడినాం, చాలా అరిచినాం, మొత్తుకున్నాము. మా ఆవేదన కోదండరామ్ సార్కి చెప్పాలి. మేము దయచేసి అర్థం చేసుకోండి. నిరసన కాదు, ఆయనతో మేము మాట్లాడాలి. ఇంకా ఏడ కూర్చోవాలి, మాకు చేర్లేసారా గంటేసిరు, స్లాట్ అయిపోయింది. ఇంకా ఏడ కూర్చోవాలి మేము. అందుకే సార్ కారు ఉంది కాబట్టి సార్ ఎక్కించుకోపోతాడు కాబట్టి కూర్చున్నాము. ఆయన తీసుకుపోయి దింపుతాడు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వర్షాలు రావట్లేదు, రేవంత్ రెడ్డి వర్ష యాగం చేస్తున్నాం కదా, మేము కూడా నోటిఫికేషన్ రావడానికి యాగం చేస్తున్నాం. ధూమ్ ధామ్ హోమ్ భీమ్ సింపుల్ కూడా మేము కూడా నోటిఫికేషన్ రావాలని యాగాలు చేస్తున్నాం. ఏం చెప్పి వీడన్ని పూజలు చేస్తున్నాం. ఎంతసేపు స్వాహా గీహాన్ని మాట్లాడుతున్నాం. మేము కూడా మాట్లాడాలి కదా. మరి వర్షం రానప్పుడే కరువు వచ్చిందంటే మరి మాకు కూడా నోటిఫికేషన్, మాకు కూడా కరువు వచ్చింది. మరి ఎవరు మాట్లాడతారు మా గురించి? ఏ పూజ చేయాలి, ఏ క్షుద్ర పూజ చేయాలి? మాకైతే రావు. ఎవరెవరో చేస్తున్నారు.
నోటికి వెళ్ళి పూజ చేస్తున్నావు, ఇగో అష్టక దిగ్బంధన చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు, ఓం భీం భూమ్ అంటాం. ఇక అన్ని తెలిసినోడు అమాస రోజు వచ్చినట్ల ఇదేం రోగం నాకు అర్థం కాదు. టైం లేదంట నిరుద్యోగుల కంటే, టైం లేదంట పక్కన ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే రయ్యన వస్తాడంట. 2 లక్షల ఉద్యోగాలు అక్కడ వచ్చింది నిరుద్యోగ సమస్యల కోసం కాదు, కమిషన్లు వచ్చే పని అయితే చేస్తాడు.